దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటూ ఉన్నానండి. అదేవిధంగా దైవ సేవకులకు కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు మరి దైవ సేవకులు ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. మరి సంఘ కాపరి గారు నన్ను పిలిచిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి చాలా దగ్గరలో చూస్తుంటే మరి ఆడపిల్లలకు చీరలు కట్టే ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో మరి చాలామంది మరి మగపిల్లలకు కూడా మరి పంచలు కట్టే కార్యక్రమం అని జరిపిస్తూ ఉన్నారు. అంటే మా పిల్లలు కూడా మరి యవ్వన కాలమునకు వచ్చి ఉన్నారని తెలియజెప్పుటకు కావచ్చేమో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది. మరి 144వ కీర్తన 12వ వచనంలో చూసుకుంటే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. మరి చాలామందిని చూస్తుంటే మరి అంటూ ఉంటారు, మరి చెట్టులాగా ఎదిగాడు కానీ మరి జ్ఞానము లేదు అని. మరి ఆ జ్ఞానము కలిగి ఉండాలంటే మరి తల్లిదండ్రులు మరి జ్ఞానముతో పెంచాలి. మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని మరి వాక్య భాగం సామెతల గ్రంథంలో పేర్కొనబడింది. అంటే మరి బాలుడు నడవలసిన త్రోవ, మరి చిన్నతనంలో మరి బాలుడు నడవలసిన త్రోవను నేర్పినప్పుడు మరి వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు అని. మరి కింద ఫుట్ నోట్లో చూసుకుంటే ముసలివాడయ్యేంత వరకు కూడా తొలగిపోడు అని ఉంది. మరి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వారి బిడ్డలను జ్ఞానముతో పెంచాలి. మరి బాలుడు నడవలసిన త్రోవను నేర్పించాలి అంటే మరి మనము మన బిడ్డలకు నేర్పించాలి అంటే మనము నేర్చుకొని ఉండాలి. మనల్ని బిడ్డలు అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మరి బిడ్డలను చిన్నతనము నుండి ప్రార్థనా జీవితము, బైబిల్ చదవటము మరి అలాంటివి నేర్పిస్తూ ఉండాలి. మరి చిన్నతనము నుండి కూడా పిల్లలను మరి కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఉండాలి. చిన్నతనం నుండి వారిని ప్రార్థనలో పెంచినప్పుడు మరి వారు పెద్దవాడైనప్పుడు మరి తల్లిదండ్రులను మరి పెంచేవారుగా ఉంటారు. మరి ఎంతోమంది తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారంటే మరి ఆ బిడ్డలను దేవుని భయములో పెంచట్లేరని మనకు అర్థమవుతుంది. మరి అబ్రహాముకు, విజయకు నేను చెప్పేది ఏమిటంటే, మరి ఆ బిడ్డలను అంటే దేవుడు మరి 3 కుమారులను వారికి అనుగ్రహించాడు. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. మరి ఈ లోకంలో మనకు ఎంతోమంది ఎన్నో బహుమానాలు ఇస్తూ ఉంటారు, కానీ మరి దేవుడిచ్చే బహుమానము మరి శ్రేష్టమైనది. మరి అది చెల్లిస్తుంది, మాట్లాడుతుంది, మరి ఆలోచిస్తుంది, ప్రేమిస్తుంది, మరి అదే విధముగా ఆదరిస్తూ ఉంది. మరి దేవుడిచ్చినటువంటి బహుమానముగా ఇచ్చినటువంటి ఆ పిల్లలను మరి జ్ఞానముతో పెంచాలి. మరి అబ్రహాముకు, విజయకు నేను చెప్తూ ఉన్నాను, బిడ్డలను మరి జ్ఞానముతో పెంచాలి అని. మరి జ్ఞానము కలిగి బిడ్డలను పెంచినప్పుడు ఆ బిడ్డలు మరి పెరిగి పెద్దవారైనప్పుడు వారెంతో మరి తల్లిదండ్రులను ఆదరించేవారుగా ఉంటారు. మరి నేను ఒక పాట అంటే ఒక్క వచనము పాడాలని మరి ఆశపడుతూ ఉన్నానండి. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మరి అబ్రహాము, విజయ జీవితంలో కూడా మరి ఈ వాగ్దానము నెరవేరాలని మరి కోరుకుంటూ ఉన్నాను. మరి నేను, నా ఇంటి వారు యెహోవాను సేవించదమనే వాగ్దానము వారి కుటుంబంలో, వారి జీవితంలో నెరవేరాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్.